పార్టీ ఫిరాయింపులకు సిపిఐ వ్యతిరేకమని, చట్టంలోనే లొసుగులు ఉన్నందున స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. తక్షణమే చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు దేవ్జీ నేతృత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నట్లు చెప్పారు. మాతృపార్టీ పట్ల గౌరవంతో కలుసుకున్నారన్న కూనంనేని తాజా పరిణామాలపై చర్చిస్తామని చెప్పారు. సింగరేణి ఉంటుందా ఉండదా అనే భయం కలుగుతుందన్న కూనంనేని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వెలుగుమట్ల బాధితులను ఆదుకోవాలని 20న చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నట్లు చెప్పారు. అసలు సింగరేణి ఉంటుందా ఉండదా అనే భయం ఇవాళ వచ్చింది. ఆ భయంతో కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. తర్వాత ఇన్ని రోజులు లాభాలతో ఉందని చెప్పిన వాళ్ళు అసలు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అని అటు వార్తలు కూడా వస్తా ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక వైట్ పేపర్, శ్వేత పత్రం తీయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ప్రజల్లోకి, కార్మికుల్లోకి వెళ్లాలని మా యూనియన్ నిర్ణయం చేసింది. ఇళ్ల స్థలాలకు సంబంధించి దాని మీద కూడా 20వ తారీఖున ఇళ్ల స్థలాల పోరాటాన్ని కూడా పెడుతున్నాం.